తెలంగాణలో 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. 2 టీచర్స్ ఎమ్మెల్సీ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ. అయితే ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్సీని కూడా గెలుచుకోలేదు. 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే నిన్న మొన్న వచ్చిన రిజల్ట్లలో ఒక్క ఎమ్మెల్సీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోకపోవడంలో ఇబ్బంది ఏం లేదు, కానీ వాళ్ళ సిట్టింగ్ స్థానాన్ని కూడా కోల్పోయింది. గతంలో సిట్టింగ్లో ఉన్న సీట్ని కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలే. బీజేపీ 2, అట్లనే ఇంకొకటి వేరే వాళ్ళు గెలుచుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీట్ రాలేదు. ఇప్పుడు ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికలు రేవంత్ ప్రభుత్వానికి 30 ప్రశ్నలను తలెత్తేలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే రేవంత్ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత జరిగిన ఎన్నికలలో, అంటే చాలా టైం తర్వాత వచ్చిన ఎన్నికలు ఇవి. ఎందుకంటే ఏడాది పాలన తర్వాత వచ్చిన ఎన్నికలు. గతంలో ఎంపీ ఎన్నికలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 6 నెలలకే వచ్చింది కాబట్టి సహజంగానే 6 నెలలకు ప్రభుత్వం కుదురుకోదనో, లేకపోతే ప్రభుత్వం నుంచి ఏం కావాలని జనాలు కోరుకుంటున్నారో, లేకపోతే మేము ఇచ్చేటివి ఇంకా జనాలకి సరిగా రీచ్ కాలేదనో ఏదో చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఆ అవకాశంలో పార్లమెంట్ ఎన్నికల్లో స్థానాలు తగ్గినప్పటికీ కూడా ఎక్కువ చర్చ జరిగినట్టుగా కూడా కనిపించలే. కానీ ఇప్పుడు జరిగిన ఎన్నికలు వేరు. వీటిలో కాంగ్రెస్ పార్టీ పోటీ కూడా చేసింది. ఒకవేళ నిజంగానే పోటీ చేయకుండా పోటీకి దూరంగా ఉంటే కనుక టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించిందో మిగతా వాటికి సంబంధించో ఆ పార్టీ పరంగా క్యాండిడేట్ని పోటీలో పెట్టకపోయి ఉంటే, లేకపోతే పోటీలో ఉన్నటువంటి క్యాండిడేట్ని కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకోకపోయి ఉంటే కనుక అసలు ఈ సమస్య రాకపోతుండే. కానీ కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలామంది నాయకులు ప్రచారం చేసిర్రు, మంత్రులు ప్రచారం చేసిర్రు. ఏ నియోజకవర్గాలు అయితే ఉన్నాయో, ఏ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగినాయో ఆ నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ మంత్రులు, సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. అనేక విమర్శల్ని ఎదుర్కొని కూడా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. ఎందుకంటే ఆయన వాళ్ళ ఎమ్మెల్సీ తరపున ప్రచారంకి పోయిన రోజు అప్పటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలి 8 మంది లోపల ఇరుక్కొని చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఈయన ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరికి పోకుండా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంకు పోయిండు. దాని మీదనే ఆ రోజు చాలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. ఈయనకు మనుషుల ప్రాణాల కంటే కూడా ఎన్నికలు ఎక్కువైనాయి, ఎన్నికల ప్రచారంకి పోయిండు, మనుషులు చావు బతుకుల మధ్యలో ఉంటే అనేటువంటి విమర్శల్ని కూడా ఎదుర్కొన్నా కూడా ఆ రోజు ఆయన ఆ ఎన్నికల్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. కాబట్టే ఎన్నికల ప్రచారంకు పోయిండు. ఎందుకంటే సీఎం స్థాయి వ్యక్తి ఒక నియోజకవర్గంలో ప్రచారంకి పోయిండు అంటే ఖచ్చితంగా ఆ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటేనే సీఎం ప్రచారంకి పోతాడు. ఆ లెక్కన చూసినా కూడా సీఎం ఖచ్చితంగా ఆ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టే. గెలవడానికి వాళ్ళకు ఉన్నటువంటి సాయశక్తులు ఒడ్డిర్రు అనేటువంటిది ఆయన ఎన్నికల ప్రచారంని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ సీఎం ప్రచారం చేసినా, వాళ్ళ మంత్రులు ప్రచారం చేసినా, వాళ్ళ నాయకులు చాలామంది ప్రచారం చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్క సీట్ను కూడా గెలుచుకోలే. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది అంటే జనాలు కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంత వ్యతిరేకతతో ఉన్నారు అనేటువంటిది చాలా స్పష్టంగా ఈ విషయంలోనే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే 14 నెలల టైం తర్వాత జరిగిన ఎన్నికలు, కాంగ్రెస్ పార్టీ ఇస్తాము అని చెప్పినటువంటి హామీల అమలు జరగట్లేదు అని జనాలందరూ చాలా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ మీద కసి తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు జనాలందరూ అనేటువంటిది జనాల మాటల్లోనే మనకి అర్థమవుతుంది. చాలాసార్లు హైడ్రాకి సంబంధించిన హైడ్రా బాధితులు కావచ్చు, లేదు అంటే మూసీకి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు మూసీ చుట్టుపక్కల ఉన్నటువంటి బాధితులు కావచ్చు, రైతు భరోసాకి సంబంధించినటువంటి ఇష్యూ పైన రైతులు కావచ్చు, నిరుద్యోగుల ఇష్యూ పైన నిరుద్యోగులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా మేము కాంగ్రెస్ పార్టీకి మా దమ్మేంటో చూపిస్తాము అనేటువంటిది ఓపెన్గానే చెప్తున్నారు వాళ్ళు. రైతులైతే చాలా చోట్ల లోకల్ బాడీ ఎన్నికలు పెట్టమనండి, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వస్తాయో రావో తెలుస్తుంది, ధైర్యం ఉంటే దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలి అని చాలాసార్లు రైతులు సవాల్ విసిరారు ప్రభుత్వానికి. సో లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి రిజల్ట్ ఎట్లా ఉంటుంది అనేటువంటిది గవర్నమెంట్కు తెలుసు కాబట్టే ఆ ఎన్నికలకు పోకుండా ఎన్నికలని లేటుగా చేసుకుంటూ వచ్చింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చాలామంది మాట్లాడుతున్నారు, మాట్లాడడమే కాదు మనకి ఓపెన్గా కనిపిస్తుంది కూడా. ఎందుకంటే సంవత్సరం దాటిపోయింది లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాల్సిన టైం, కానీ వీళ్ళు పెడతలేరు. సో లోకల్ బాడీ ఎన్నికలను కూడా అట్లనే జరుపుకుంటూ ఆ ఎన్నికలకు పోకుండా వస్తున్నారు. ఎందుకంటే విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది ఊర్లలో. అధికారంలో ఉన్నటువంటి పార్టీకి లోకల్ బాడీ ఎన్నికలలో
ఎదురు దెబ్బ తగిలితే కనుక చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏకంగా సీఎం కుర్చీ మార్పు కూడా ఉంటుంది అనేది ఈ మధ్యకాలంలో చాలా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన లోకల్ బాడీ ఎన్నికలకు పోతలేడు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికలు అట్లా కాదు. ఎమ్మెల్సీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం వాళ్ళ టైం అయిపోయిన తర్వాత గవర్నమెంట్ చేతిలో ఏముండదు, ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇస్తుంది, ఖచ్చితంగా దాని రూల్ ప్రకారం అది జరిగిపోతాయి. కాబట్టి ఆ ఎన్నికలు జరగాల్సి వచ్చింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటే గనక ఈ ఎన్నికల్ని కూడా, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి ఏ ఎన్నికల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పెడతలేదు. 14 నెలల నుంచి చాలా ఎన్నికలు జరగాల్సి ఉన్నా కూడా ఏవి పెడతలేవు. ఇది ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేస్తుంది కాబట్టి ఆ ఎన్నికలు వచ్చినాయి. వచ్చినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన సిట్టింగ్ స్థానాన్ని కూడా కోల్పోయింది. దీని మీదనే బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే ఏకంగా కాంగ్రెస్ పార్టీ పతనం దీంతోనే స్టార్ట్ అయింది, కాంగ్రెస్ పార్టీ ఓడిపోబోతుంది, భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చాలా దారుణమైనటువంటి సీట్లను గెలుచుకోవాల్సి వస్తుంది, వాళ్ళ పార్టీ పతనం ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది అనేటువంటి స్టేట్మెంట్ కూడా బీజేపీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు. వాళ్ళ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఓపెన్గానే మాట్లాడిండు. ఖచ్చితంగా జనాలు కూడా అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ సిట్టింగ్ ప్లేస్, అధికారంలో ఉన్న పార్టీ సిట్టింగ్ ప్లేస్ని కోల్పోవడం అంటే మామూలు విషయం కాదు. ప్రభుత్వం మీద ఎంతో దారుణమైనటువంటి వ్యతిరేకత ఉంటే తప్ప ఇట్లాంటి పరిస్థితులు ఏ ప్రభుత్వానికి ఎదురుగావు. ఇప్పుడు ఈ 3 ఎమ్మెల్సీ స్థానాలలో ఈ ఎమ్మెల్సీ స్థానాల రిజల్ట్ చూసిన తర్వాత రేవంత్ రెడ్డికి కూడా సహజంగానే ఇప్పుడు ఇంకొక 5 ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి. 5 ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అది కూడా షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు వస్తాయి. సరే, అవి ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు కాబట్టి దాంట్లో పెద్ద ఇంపాక్ట్ చూపించకపోవచ్చు. కానీ అసలు సవాలు ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటు పడితే కనుక అసలు సవాల్ రేవంత్ రెడ్డికి అక్కడ ఎదురవుతుంది. వాళ్ళు చేయించుకున్నటువంటి సర్వేలలోనే 10 స్థానాలకు పోటీ చేస్తే 10 స్థానాలకి గాను వాళ్ళు 2-3 సీట్లు తప్ప ఎక్కువ గెలుచుకోరు అనేటువంటిది వాళ్ళు చేయించుకున్నటువంటి సర్వేలలోనే వస్తుంది. ఈ ఇష్యూ కోర్టు పరిధిలో ఉంది. ఒకవేళ కోర్టు కనుక 10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేస్తే గనక, అక్కడ ఎన్నికలు వస్తే గనక ఎన్ని సీట్లను గెలుచుకుంటుంది అనేటువంటి చర్చ ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది రాజకీయాలలో. ఎందుకంటే ఇప్పుడు ఈ 3 ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి రిజల్టే రేపు పొద్దున 10 మంది ఎమ్మెల్యేలకి సంబంధించి ఎలక్షన్స్ వచ్చినా కూడా సేమ్ సీన్ అక్కడ కూడా రిపీట్ అవుద్ది. ఎందుకంటే అవి ఎమ్మెల్యే ఎన్నికలు, ఎమ్మెల్యేలకు డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి జనాలు ఓట్లు వేయాల్సినటువంటి ఎన్నికలు కాబట్టి జనాలు చాలా కోపంతో ఉన్నారు. గవర్నమెంట్ ఇస్తాము అని చెప్పినటువంటి 6 గ్యారంటీలు కావచ్చు, లేదంటే మిగతా హామీలు ఏవి ఇవ్వలేదు. నిన్నగాక మొన్న జనవరి 26న 3 పథకాలను ప్రారంభిస్తాము అని చెప్పుకున్నాడు తప్ప అవి ఎక్కడ కూడా సరిగ్గా లాంచ్ అయినలాగానో, లేదంటే ఏ ఒక్క జిల్లాలో, ఒక మండలంలో, ఒక ఊర్లో కూడా పూర్తయినటువంటిదే మనకి ఇప్పటివరకు తెలియదు, కనిపిస్తలేదు. అట్లా రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రేషన్ కార్డులకి సంబంధించి ఆర్భాటంగా పథకాలను స్టార్ట్ చేశారు కానీ అవేవి కూడా అమలైతలేవు అనేటువంటి విషయం కాంగ్రెస్ పార్టీ నాయకులే మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ కార్యకర్తలే మాట్లాడుతున్నారు. ఊర్లలోకి పోయేటువంటి పరిస్థితి లేదు, ఏమి ఇచ్చినామని ఏ మొహం పెట్టుకొని ఊర్లలోకి పోవాలి అనేటువంటిది వాళ్ళ నాయకులే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఒకవేళ ఈ 10 మందికి సంబంధించిన ఉప ఎన్నిక వస్తే కనుక ఖచ్చితంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితులను కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజుల్లో, ఈ 14 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఏం చేయలేదు అనేది జనం చూస్తున్నారు. అనేక హామీలు ఇచ్చి ఎట్లా ఎగవేసిర్రు అనేది కూడా జనం చూస్తున్నారు. మార్పు అనే దానితోనే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ మార్పు చూపించలేదు అనేటువంటిది జనాల కండ్ల ముందు కనిపిస్తుంది. కాబట్టి ఆ 10 ఉప ఎన్నికలు వస్తే కనుక రేవంత్ రెడ్డికి పెద్ద సవాల్ ఎదురవబోతుంది. 10 ఎన్నికలకు 10కి 10 కనుక కాంగ్రెస్ పార్టీ గెలుచుకోకపోతే ఖచ్చితంగా సీఎం మార్పు ఉండేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనకు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఆ 10 ఉప ఎన్నికలకి సంబంధించి ఆ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడంలో కీ రోల్ పోషించిండు. వాళ్ళని పార్టీలోకి తీసుకురావడంలో కావచ్చు, వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ దగ్గర ఆయన చెప్పినటువంటి మాటలు కావచ్చు. కాబట్టి ఒకవేళ ఎన్నికలు వస్తే కనుక వాళ్ళని గెలిపించాల్సినటువంటి బాధ్యత కూడా ఖచ్చితంగా సీఎం తీసుకోవాల్సి వస్తుంది. ఆ ఎన్నికలలో ఒక్క సీటుని కాంగ్రెస్ పార్టీ కోల్పోయినా కూడా చాలా పెద్ద మూల్యం రేవంత్ రెడ్డి చెల్లించుకోవాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తే అయితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎట్లాంటి రిజల్ట్ వచ్చింది అనేది ఇప్పుడు మన కళ్ళ ముందే కనిపిస్తుంది. కాబట్టి 10 స్థానాలకు ఉప ఎన్నికలు వస్తే కూడా ఖచ్చితంగా 10కి 10 కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం లేదు అనేటువంటిది అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
సో ఈ ఉప ఎన్నికల రిజల్ట్ రేవంత్ రెడ్డికి మళ్ళొక కొత్త టెన్షన్ను తీసుకొని వచ్చింది అని అనుకోవడంలో ఎట్లాంటి అభ్యంతరం లేదు. నిజంగానే కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, లేదు అంటే సీఎం రేవంత్ రెడ్డికి కావచ్చు, ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్ రేవంత్ రెడ్డికి నిద్ర లేకుండా చేస్తున్నాయి అని మాట్లాడుకోవడంలో ఎట్లాంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఈ 3 ఎమ్మెల్సీలకి సంబంధించినటువంటి రిజల్ట్ షాక్కి గురి చేసింది అని చెప్పుకోవాలి. భవిష్యత్తులో రాబోయేటువంటి ఎన్నికలు ఏవైనా వస్తే కనుక వాటన్నింటినీ గెలిపియలేకపోతే కనుక రేవంత్ రెడ్డికి తన సీటు మారుతుంది, తన సీటుని కోల్పోవాల్సి వస్తుంది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుసు అనేటువంటిది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుకుంటున్నారు.